నమస్కారం. గణితము బోధనా పద్ధతులు అంటే పెడగాజీకి స్వాగతం. ఈ శీర్షికలో మనం చాలా అంశాలని నేర్చుకున్నాం. గణిత యొక్క స్వభావం ఏంటి, గణిత శాస్త్ర బోధన యొక్క లక్ష్యాలేంటి, ఉద్దేశాలేంటి, దృక్పథాలేంటి, విద్యా ప్రణాళిక అంటే ఏమిటి, పాఠ్య ప్రణాళిక అంటే ఏంటి, పాఠ్య ప్రణాళిక లక్షణాలు ఏంటి, ఒక మంచి పాఠ్యపుస్తకం ఒక లక్షణాలు ఏంటి, తెలివైన విద్యార్థి అంటే గణితపరంగా తెలివైన విద్యార్థి ఎలా ఉంటాడు, అతన్ని ఏ విధంగా గుర్తించాలి, అతని నైపుణ్యాలని ఏ విధంగా అభివృద్ధిపరచాలి అనే అంశాలని మనం నేర్చుకున్నాం. అలాగే వీటి ద్వారా మనం విద్యార్థి యొక్క అభ్యసన స్థాయిని అంచనా వేయడానికి మూల్యాంకన పద్ధతులను కూడా నేర్చుకున్నాం. గణితం అనేటువంటిది మనం టెక్స్ట్ బుక్ కేవలం విద్యార్థి చదువుకోవడానికి రాయబడినటువంటి పుస్తకం. టెక్స్ట్ బుక్ ఈజ్ మెంట్ ఫర్ చిల్డ్రన్, నాట్ ఫర్ ద టీచర్ అనేటువంటిది చెప్పడం జరిగింది. విద్యార్థి కొరకే పాఠ్యపుస్తకం రాయబడింది, ఉపాధ్యాయుడు కేవలం ఫెసిలిటేటర్గా ఉంటాడు అనేటువంటిది చెప్పడం జరిగింది. పాఠ్యపుస్తకంలో ఇచ్చినటువంటి విద్యార్థికి నోట్ అలాగే ఉపాధ్యాయుడికి నోట్ని మనం చదివితే ఈ అంశాలు పూర్తిగా అర్థమవుతాయి. పాఠ్యపుస్తకానికి ఒక పరిమితమైనటువంటి పరిధి ఉంటుంది. ఆ పరిధిని దాటి సమాచారాన్ని ఇవ్వలేం. కాబట్టి ఉపాధ్యాయుడు సమగ్రమైనటువంటి సవివరమైనటువంటి బోధనా ప్రక్రియను కొనసాగించాలంటే ఖచ్చితంగా కొన్ని గ్రంథాలని, కొన్ని పుస్తకాలని, కొన్ని అంశాలని, కొన్ని జర్నల్స్ని అతను రిఫర్ చేయవలసి ఉంటుంది, సంప్రదించవలసి ఉంటుంది. మనం పాఠ్య ప్రణాళికలో కూడా క్లియర్గా చెప్పాం. పాఠ్య ప్రణాళికలో కూడా 6వ కాలంలో ఉపాధ్యాయుని యొక్క ప్రతిస్పందనలు, రిఫ్లెక్షన్స్ ఆఫ్ టీచర్స్ అని చెప్పడం జరిగింది. అందులో ఉపాధ్యాయుడు తను పాఠ్యాంశాన్ని బోధిస్తున్నప్పుడు ఎక్కడైతే తనని ఆ పాఠ్యాంశం సవివరంగా లేదో దానికి సంబంధించినటువంటి గ్రంథాలని లేదా సాఫ్ట్వేర్ని లేదా వెబ్సైట్స్ని వెతికి ఆ అంశాలను కూడా సేకరించి పరిపూర్ణమైనటువంటి పాఠ్యాంశ బోధన జరపాలి అనేటువంటిది సూచించడం జరిగింది. ఈ శీర్షికలో మనం ఏ పాఠ్యపుస్తకాలని, ఏ గ్రంథాలని, ఏ రిఫరెన్స్ బుక్స్ అంటే గ్రంథాలంటే ఏ రిఫరెన్స్ బుక్స్ని మనం ఉపయోగించాలి, అలాగే మనం గణిత ల్యాబ్లో ఉండవలసినటువంటి బోధనోపకరణాలు ఏంటి, వాటిని ఏ విధంగా ఉపయోగించాలి, అలాగే గణిత క్లబ్బులు ఎలా నిర్వహించాలి, అలానే మనకు ఈ గణితానికి సంబంధించిన అంశాలు తెలుసుకోవడానికి ఉపయుక్తమైనటువంటి వెబ్సైట్స్ ఏమిటి, అలాగే జర్నల్స్ ఏమిటి, పత్రికలు ఏమిటి, అన్ని అంశాలని సవివరంగా మనం నేర్చుకోవటం జరుగుతూ ఉంటుంది. గణితం అనేటువంటిది మనకు తెలుసు, స్వభావరీత్యా యాబ్స్ట్రాక్ట్ నుండి కాంక్రీట్కి వస్తుంది, అమూర్త భావం నుంచి మూర్త భావానికి వస్తుంది. గణితం అందుచేతనే చాలా క్లిష్టంగా ఉంటుంది. గణితం వాస్తవానికి ఒక భాష. గణిత పరిభాషను అర్థం చేసుకోవాలి. ముందు గణితాన్ని నేర్చుకోవాలనుకుంటే గణితంలో ఉన్నటువంటి పదాల యొక్క అర్థాలను తెలుసుకోవాలి. అంటే ఖచ్చితంగా గణిత డిక్షనరీ కావాలి. ఇది ఉపయుక్తమైనటువంటి గ్రంథం. మనం చెప్తూ ఉంటాం కొలీనియర్ పాయింట్స్, సరేఖీయ బిందువులు. సరేఖీయ బిందువులు అంటే ఏంటి? ఒకే రేఖపై ఉన్నటువంటి బిందువులను సరేఖీయ బిందువులు అంటారు. సరేఖీయ బిందువులకు ఉదాహరణలు ఏమిటి? ఒక త్రిభుజంలో ఒక సమద్విబాహు త్రిభుజం యొక్క శీర్షకోణ సమద్విఖండన రేఖపై దాని యొక్క 4 అనుశక్త బిందువులు ఉంటాయి అంటారు. అంటే కేంద్రభాసం, గురుత్వ కేంద్రం ఉంటుంది, పరివృత్త కేంద్రం ఉంటుంది, అంతర్వృత్త కేంద్రం ఉంటుంది, లంబ కేంద్రం కూడా ఉంటుంది. ఇలా ఒక పదము, ఆ పదానికి సంబంధించిన వివరణ ప్రతి విద్యార్థికి తెలియాలి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. పరిపూర్ణ సంఖ్య అంటాడు. మనం నెంబర్ సిస్టంలో తీసుకుంటే, సంఖ్యాశాస్త్రంలో తీసుకుంటే పరిపూర్ణ సంఖ్య. పరిపూర్ణ సంఖ్య అంటే ఏంటి? ఏదైనా ఒక సంఖ్య యొక్క కారణాంకాల మొత్తము ఆ సంఖ్యకు రెట్టింపు ఉంటే ఆ సంఖ్యను పరిపూర్ణ సంఖ్య అంటారు. పరిపూర్ణ సంఖ్యకు సాంకేతిక రూపంలో చెప్పాలంటే 2k-1 × 2k-1. ఇది పరిపూర్ణ సంఖ్యను సూచించేటటువంటి ఒక సూత్రం. k ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 2 అంటాం. అలానే చాలా పదాలు వస్తాయి. మళ్ళీ గసాబా అంటే ఏమిటి, కసాగు అంటే ఏమిటి, సమితి అంటే ఏమిటి, ఇలా వివిధ పదాలు వస్తాయి. మనం బహుపది అంటే ఏమిటి, అకరణీయ కారణరాశి అంటే ఏమిటి, బహుపది శూన్యం అంటే ఏమిటి, మూలం అంటే ఏమిటి, వర్గ సమీకరణం అంటే ఏమిటి, శ్రేణి అంటే ఏమిటి, ఇలా
పదాలు, గణిత పదాలు, దాని యొక్క వివరణ అనేది చాలా ముఖ్యమైన అవసరం. రేఖాగణితం తీసుకున్నారనుకో, రేఖాగణితంలో గణిత పదాలు 2 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. అంటే ఒకటి డిఫైన్డ్ టర్మ్స్, ఇంకొకటి అన్డిఫైన్డ్ టర్మ్స్ అంటారు. నిర్వచించగలిగేవి, నిర్వచించలేనివి. డిఫైన్డ్ టర్మ్స్, అన్డిఫైన్డ్ టర్మ్స్ అంటారు. కోణము నిర్వచించలేం, కేవలం వివరణ మాత్రమే ఇవ్వగలం. బిందువు నిర్వచించలేం, కేవలం వివరణ మాత్రమే ఇవ్వగలం. అలాగే త్రిభుజము నిర్వచించగలం. 3 రేఖాఖండాలచే ఏర్పడినటువంటి సంవృత పటాన్ని మనం త్రిభుజము అనేటువంటి అంటారు. అలాగే మనం వేరొక అంశం, ఫర్ ఎగ్జాంపుల్ గురుత్వ కేంద్రం. గురుత్వ కేంద్రం అంటే ఏమిటి? ఒక త్రిభుజంలో మధ్యగత రేఖల అనుశక్త బిందువుని గురుత్వ కేంద్రము అంటాం. ఇలా కొన్ని పదాలను నిర్వచించగలము, కొన్ని పదాలని నిర్వచించలేము. సో పదజాలాన్ని నిర్వచించటం, నిర్వచించలేకపోవటం అనేటువంటిది మనం జనరల్గా ఈ రేఖాగణితంలో మనం చేస్తూ ఉంటాం. రేఖాగణితమైంది, రేఖాగణితంలో ఈ రకంగా ఉన్నాయి. కొన్ని మరి మిగతా సందర్భంలో చాలా వరకు నిర్వచించగలుగుతాం. ఈ పదజాలాన్ని, ఒక్కొక్క పదము, ఆ పదం యొక్క దాని అర్థం ఏమిటి, దాని వివరణ ఏమిటి, దాని నిర్వచనం ఏంటి తెలియాలి. అలాగే సంకేతాలు, మనకు సంకేతాలు తెలియాలి. గ్రేటర్ దేన్ అంటే మనం ఒక గుర్తును వాడుతున్నాం, లెస్ దాన్ అంటే ఒక గుర్తును వాడుతున్నాం, సమాంతరాలు ఒక గుర్తును వాడుతున్నాం, లంబాలు ఒక గుర్తును వాడుతున్నాం, స్వరూపాలు ఒక గుర్తును వాడుతున్నాం, అలాగే సర్వసమానను వేరొక గుర్తును వాడుతున్నాం. చూసారా, ఇలా వివిధ గణిత ప్రక్రియలకు, గణిత అంశాలకు సాంకేతిక గుర్తులు ఉన్నాయి. ఆ గుర్తుల గురించి తెలుసుకోవాలి. గుర్తులు, ఏ గుర్తులు వాడుతున్నాం, ఆ గుర్తుల యొక్క సాంకేతిక రూపం ఏంటి, ఆ గుర్తుల్ని ఏ సందర్భాల్లో ఉపయోగిస్తున్నాం అనేటువంటిది అవసరం. ప్రస్తుత పాఠ్యపుస్తకం చివరలో మనం ప్రత్యేకంగా 10th క్లాస్ పాఠ్యపుస్తకం చివరలో వివిధ గుర్తులు, వాటి యొక్క సాంకేతిక రూపాలు ఏ సందర్భంలో ఉపయోగిస్తాం అనేటువంటిది క్లియర్ కట్గా లాస్ట్ కవర్ పేజీలో మనం ఇవ్వడం జరిగింది. మీరు వాటిని జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. వీటిపైన కూడా ప్రశ్నలు వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ పాఠ్యపుస్తకమే మీకు ఒక సంప్రదించవలసిన గ్రంథంగా కూడా ఉపయోగపడుతుంది. అంటే గణిత పదజాలం గురించి తెలియజేయాలి, దాని అర్థం తెలియాలి, గణిత సాంకేతిక గుర్తులు చేయాలి. అలాగే గణిత సూత్రాలు, చాలా సూత్రాలు ఉన్నాయి. ఆ సూత్రాల గురించి కూడా తెలుసుకోవాలి. మనం ఒక శ్రేణిలో, అంక శ్రేణిలో ఎన్నవ పదానికి సూత్రం Tn = a + n - 1 × d. ఒక సాంఖ్యశాస్త్రం తీసుకున్న సాంఖ్యశాస్త్రంలో వర్గీకృత దత్తాంశానికి మనం విలువ, దత్తాంశానికి మధ్యగతము విలువ అంటాం. L + n/2 - m/f × c అంటున్నాం. ఇలా కొన్ని సూత్రాలు ఇవ్వబడ్డాయి. ఆ సూత్రాలని తెలుసుకోవాలి. ఆ సూత్రాల్లోని ఉపయోగించినటువంటి పదాలు లేదా సాంకేతికాలు లేదా గుర్తుల యొక్క వివరణ తెలుసుకోగలగాలి. వీటికి కూడా మనం సంప్రదించవలసిన గ్రంథాలు ఉంటాయి. అలాగే కొన్ని అంశాలని కూలంకుషంగా, సవివరంగా తెలుసుకోవడానికి చాలా అవసరం. ఇప్పుడు రేఖాగణితం తీసుకున్నాం. రేఖాగణితంలో యూక్లిడ్ రేఖాగణితము, నాన్ యూక్లిడ్ రేఖాగణితం అని 2 ఉన్నాయి. యూక్లిడ్ రేఖాగణితం ఏమిటి, నాన్ యూక్లిడ్? ఇప్పుడు మనం, మీ అందరికీ తెలుసు, యూక్లిడ్ అనేటువంటి వాడు గణిత పితామహుడు అనేటువంటి అంటారు, రేఖాగణిత పితామహుడు అనేటువంటి అంటారు. ఇదొక ప్రశ్న మీకు. ఆయన రచించినటువంటి పుస్తకం ఏంటి అని అంటారు. ఎలిమెంట్స్ 1, ఎలిమెంట్స్ 2 అనేటువంటిది 18 సంపుటాలుగా ఉండడం జరిగింది. ఇందులో మనకు చాలా పాస్టులేట్స్ గణిత పాస్టులేట్స్ అనేటువంటివి ఇవ్వబడ్డాయి. వాటిని గురించి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సో వీటిని గురించి సవివరమైనగా కావాలనుకోండి కొన్ని పుస్తకాలు సంప్రదించాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం రేఖాగణితము తీసుకున్నాం అనుకోండి, రేఖాగణితానికి కొన్ని పుస్తకాలు కావాలి. రేఖాగణితానికి జనరల్గా మనం స్కూల్ జామెట్రీ హాల్ అండ్ నైట్ అనేటువంటి ఒక బుక్ ఉంది. అలాగే హయ్యర్ ఆల్జిబ్రా అనేటువంటి ఒక బుక్ ఉంది. అలాగే గణితం పరంగా ఎస్పెషల్లీ రేఖాగణితం తీసుకుంటే స్కూల్ జామెట్రీ అనేది ఒక మంచి బుక్. అలాగే మనకు ఛాలెంజెస్ అండ్ థ్రిల్స్ ఆఫ్ ప్రీ కాలేజ్ మ్యాథమెటిక్స్ అనే బుక్ ఒకటి ఉంది. ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, కానీ రేఖాగణితంపై సవివరమైనటువంటి వివరణ అనేటువంటిది ఉంది. సో ఇలా మనకు అలానే మనం చూస్తూ ఉన్నాం. చాలా జర్నల్స్ వస్తూ ఉంటాయి. అజీం ప్రేమ్జీ యూనివర్సిటీ వాళ్ళు రైట్ ట్రయాంగిల్ అనే ఒక జర్నల్ని మనం ప్రచురిస్తూ ఉంటారు. ఇందులో కొత్త అంశాల గురించి, అలాగే వాటిలో వివిధ అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి మాకు సవివరమైన వివరణ ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. సో రైట్ ట్రయాంగిల్ అండ్ ఇట్స్ అ జర్నల్. అలాగే మనకు మ్యాథమెటిక్స్ టుడే అనేటువంటి ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేస్తుంది. అందులో వివిధ సమస్యలకు భిన్నమైనటువంటి సమాధానాలు, నూతన ప్రశ్నలు, అలానే వినూతన అంశాలు కూడా అందులో తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఒక రకమైనటువంటి జర్నల్. సో ఇలా కొన్ని గ్రంథాలు ఉన్నాయి, అలా కొన్ని జర్నల్స్ ఉన్నాయి. అలాగే మనకు కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి.
ఇప్పుడు గణితం ఉంది. ఇప్పుడు గణితానికి ఇప్పుడు మనం ఒక త్రిమితీయ వస్తువుని ద్విమితీయ తలంపై రిప్రజెంట్ చేయడం చాలా కష్టం. అంటే గోళము ఇప్పుడు జనరల్గా మనం చేయాలనుకోండి, సర్కిల్, వృత్తము, గోళము ఒకే రకంగా గీస్తాం. గోళాన్ని వృత్తాన్ని మనం బోర్డుపై గీస్తే ఒకేలాగా ఉంటుంది, అంతేనా? మరి దేన్ని గోళం అంటాం, దేన్ని వృత్తం అంటాం, పోల్చడం కష్టమవుతుందా లేదా? కాబట్టి ఎందుకు పోల్చలేము? గోళం అనేటువంటి త్రిమితీయ వస్తువు, బోర్డు అనేటువంటి ద్విమితీయ వస్తువు. సో త్రిమితీయ వస్తువుని ద్విమితీయ తలం పైన రిప్రజెంట్ చేయడం చాలా కష్టం. అందుచేత అప్పుడు మనం సాంకేతికతను ఉపయోగించుకోవాలి. ఇలా గీయాలనే సాంకేతికను ఉపయోగించుకోవాలి. దానికోసం మనం ఏం చేస్తున్నామంటే సులభమైన మార్గాల్లో మనం ఐసో డాట్ మ్యాట్రిక్స్ పేపర్ మనం వేస్తున్నాం. చూస్తూ ఉన్నారు మన టెక్స్ట్ బుక్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్లో మనం లాస్ట్ పేజ్లో మనం దాని ఐసో డాట్ మ్యాట్రిక్స్ అనేది వేసి ఇచ్చాం. తద్వారా మనం ఈ 3 డైమెన్షన్లు చూపొచ్చు. అంటే తలాలు, మూలాలు, ఈ అంచులు, ఇటువంటివన్నీ చూపటానికి ఇది ఉపయోగపడుతుంది. ఇంకా ఖచ్చితంగా చూపాలంటే మనకు సాఫ్ట్వేర్ ఉంది, దాన్ని జియోజీబ్రా అంటారు. ఈ జియోజీబ్రా అనే సాఫ్ట్వేర్ను ఉపయోగించి గణితాన్ని మనం అంటే ఈ త్రిమితీయ వస్తువుల్ని ముఖ్యంగా మంచిగా చూపటానికి ఆస్కారం ఉంటుంది. ఇటువంటి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి. అలాగే మనకు పెయింట్ 3D అనేటువంటి ఇప్పుడు గూగుల్ సాఫ్ట్వేర్లో మనం గూగుల్ క్రోమ్ బుక్లో మనకు జీమెయిల్లో వెళ్ళారనుకోండి, అందులో గూగుల్లో మనం సెర్చ్ చేస్తే 3D పెయింట్ అనేటువంటి ఉంటుంది. దాన్ని ఉపయోగించి మనం త్రిమితీయ వస్తువులని మనం ఈ స్క్రీన్ పైన మనం చూపించేటువంటి ఆస్కారం ఉంటుంది. తద్వారా టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ, బ్యాక్ వ్యూ, సైడ్ వ్యూ, ఇవన్నీ అన్ని రకాలైనటువంటి వ్యూస్ని మనం చూపడానికి ఆస్కారం ఉంటుంది. చూసారా? అలాగే మనం గ్రాఫ్ షీట్స్, ఇప్పుడు గ్రాఫ్ షీట్ తీసుకున్నాం. ఈ గ్రాఫ్ షీట్ని ప్రాపర్గా మనం చూపించాలంటే మనం డిజిటల్ క్లాసెస్ కేఎన్ ప్రొజెక్టర్ను ఉపయోగించి ఈ గ్రాఫ్ షీట్ పైన చిత్రాలను గీయటం జరుగుతూ ఉంటుంది. సో ఇలా కొన్ని సాఫ్ట్వేర్స్ని ఇప్పుడు మనం 3D పెయింట్ అని చెప్పినట్టు, అలాగే మనకు ఉపయోగించినటువంటి జియోజీబ్రా దాన్ని ఉపయోగించి మనం కూడా ఈ సాఫ్ట్వేర్ని ఉపయోగించి మనం కొన్ని అంశాలని పర్ఫెక్ట్గా బోధించవచ్చు. మనం ఒక లంబకోణ త్రిభుజాన్ని ఒక నిలువు అక్షంపై నిలబెట్టి సవ్య దిశలో కానీ అపసవ్య దిశలో కానీ త్రిప్పితే మనకు శంకు ఏర్పడుతూ ఉంటుంది. దీనిని ఒక బోర్డుపై చూపించడం చాలా కష్టం. ఒక యాక్టివిటీ ద్వారా ప్రదర్శింపజేయాలి. లేదా అంటే మనకు ప్రజెంట్ ఉపయోగిస్తున్నటువంటి ఈ కేఎన్ ప్రాజెక్ట్ డిజిటల్ క్లాసెస్, ఈ డిజిటల్ క్లాసెస్లో ఈ 3D యానిమేషన్ ఉపయోగించి మనం దాన్ని చిత్రీకరించి మనం విద్యార్థులకు చూపించగలిగితే విద్యార్థి దాని యొక్క అంశాన్ని చాలా కూలంకుషంగా, విపులంగా నేర్చుకునేటువంటి సందర్భం ఉంటుంది. అంటే కొన్ని సాఫ్ట్వేర్స్, కొన్ని వాట్ యు కాల్ ఇట్ యాజ్ సింప్లీ మనకు టెక్నికల్ సపోర్ట్, సాంకేతిక సహకారం, ఈ అన్ని అంశాలు కూడా ఉపాధ్యాయుడు ముందుగా తెలుసుకోవాల్సినటువంటి ఆస్కారం అంటూ ఉంది. కాబట్టి మనం కొన్ని గ్రంథాలని రిఫర్ చేయాలి, కొన్ని రిఫరెన్స్ బుక్స్ తీసుకోవాలి, కొన్ని సాఫ్ట్వేర్లు తీసుకోవాలి, కొన్ని జర్నల్స్ని చేయాలి. ఇంతేకాకుండా మనకు జనరల్గా మనం వాడేటటువంటి అంశం ఏంటంటే గణిత ల్యాబ్ని అనేటువంటిది తయారు చేయాలి. విద్యార్థి అనేటువంటి మీకు ఒక సింపుల్ టెక్నిక్ ఏంటంటే దేన్ని ఎలా చేస్తున్నామంటే విద్యార్థికి గణితం పట్ల ఆసక్తి కలగాలి. అదే సందర్భంలో గణిత యొక్క బేసిక్స్ నేర్చుకోవాలంటే ఇప్పుడు గణిత సింబల్స్ని తీసుకొని థెర్మోకోల్ షీట్స్తో కానీ థిక్ షీట్స్తో కానీ తయారు చేసి ఒక గోడకు పేస్ట్ చేసి విద్యార్థులను 1 by 1 రమ్మని చెప్పి ముందుగా 3 రకాలైన పరీక్షలు చేయొచ్చు. ఒకటి, విద్యార్థిని ఆ గణిత గుర్తులను జాగ్రత్తగా పరిశీలించమని చెప్పి ఆ గణిత గుర్తుల్ని ఎన్ని అయితే తను రికాల్ చేయగలుగుతాడో ఆ గణిత గుర్తులను రాయమనాలి. ఇది ఒక మొదటి రకం పరీక్ష. రెండవది, విద్యార్థి ఆ గణిత గుర్తును పరిశీలించిన తర్వాత ఎన్ని గుర్తులు రాయగలుగుతాడో రాయమని చెప్తూ వాటి యొక్క అర్థం ఏమిటో రాయమని చెప్పాలి. మూడవది, విద్యార్థి ఆ గణిత గుర్తును రాస్తూ దాని అర్థము తెలుపుతూ ఏ సందర్భంలో ఉపయోగిస్తామో ఒక గణిత వాక్యాన్ని తయారు చేయమని చెప్పాలి. ఉదాహరణకి మీకు చెప్తాను. గ్రేటర్ దాన్ అనేటువంటి అంశం ఎక్కువ అని చెప్పటానికి ఉపయోగించే గుర్తు. 8 ఈజ్ గ్రేటర్ దాన్ 5 ఇది వాక్యం. చూసారా? ఇలా విద్యార్థికి గ్రేటర్ దాన్, లెస్ దాన్, ప్యారలల్, పర్పెండిక్యులర్, సిమిలర్ అంటే స్వరూపాలు, సర్వసమానాలు, లంబాలు, సమాంతరాలు, ఇటువంటి అన్ని గణిత గుర్తులకి గుర్తును రాయాలి, గుర్తుని అర్థం రాయాలి, ఏ సందర్భంలో గణిత గుర్తును ఉపయోగిస్తున్నారో కూడా రావాలి. సో మనం ఇప్పుడు ఏ అంశాలని మనం ఇవన్నీ చేయాలంటే ముందుగా 1 by 1 మనం చూద్దాం. ఏ బుక్స్ మనం ప్రిపేర్ అయితే
ఈ గణితం అనేది ఉపయోగపడుతుందో. సో డాక్టర్ డి సూర్యనారాయణ గారు, డిఎస్ శాస్త్రి గారు రచించినటువంటి గణిత శాస్త్ర బోధనా పద్ధతులు అనేటువంటి బుక్ను మనం ప్రస్తుతం వాడుకోవచ్చు. ఇది బిఎడ్ సిలబస్కు అనుగుణంగా రాయబడినటువంటిది. అలాగే డాక్టర్ టి గోవర్ధన్ రావు గారు గణితము బోధనా పద్ధతులు అనేటువంటి బుక్ను రాశారు. వీటిని కూడా మనం రిఫరెన్స్ బుక్గా వాడుకునే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఎస్ కామేశ్వరరావు గారు గణిత బోధనా పద్ధతుల్ని పైన బుక్ రాయడం జరిగింది. జిఆర్టి రెడ్డి గారు కూడా గణిత బోధనా పద్ధతులపైన బుక్ రాయడం జరిగింది. అలాగే ఆర్ దుర్గాప్రసాద్ అనేటువంటి గణిత బోధనా పద్ధతులు టీచర్ ట్రైనింగ్ కోర్సెస్ అంటే డిఎడ్ కోసం రాయడం జరిగింది. ఎస్ శ్రీరామమూర్తి గణిత బోధనా పద్ధతుల గురించి రాయడం జరిగింది. వీళ్ళంతా ఈ గణిత బోధనా పద్ధతులపైన పుస్తకాన్ని రచించినటువంటి వాళ్ళు. వీళ్ళ పుస్తకాలని మనం గణిత బోధనా పద్ధతులపైన స్పష్టతనం కోసం మనం రిఫరెన్స్ బుక్స్గా వాడుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు మనకు ఈ ఇంటర్నెట్ను జాగ్రత్తగా వాడుకుంటే చాలా పద్ధతులు అనేటువంటివి గణిత బోధనా పద్ధతులు, వాటి అంశాలు, పాఠ్య ప్రణాళికను ఎలా తయారు చేయటం, ఇవన్నీ కూడా మనకు నూతన బోధనా పద్ధతులు ఏంటి, నూతన బోధనా పద్ధతులు ఏంటి, ఈ అంశాలను కూడా నేర్చుకునేటువంటి శాస్త్రం ఉంటుంది. అలాగే గణిత స్వభావం చాలా అవసరం. ఇప్పుడు గణితాన్ని ముందుగా అర్థం చేసుకోవడం రావాలి. అది మూర్తత్వం నుండి అమూర్తత్వానికి, అమూర్తత్వం నుండి మూర్తత్వానికి ఆగమన నిగమన పద్ధతులను ఏ విధంగా ఉపయోగించాలి, ఏ సందర్భంలో ఆ ఆగమనం ఉపయోగించాలి, ముఖ్యంగా మనం ప్రజెంట్ ఉపయోగిస్తున్నటువంటి ఈ విద్యా ప్రమాణాలపైన కూడా చాలా క్లారిటీ కావాలి. ఉపాధ్యాయులు కేవలం బండ గుర్తుల్ని లేదా కొండ గుర్తుల్ని గుర్తుపెట్టుకుని ఈ బోధనా పద్ధతుల్ని అంటే ముఖ్యంగా విద్యా ప్రమాణాలను తీసుకోవడం జరుగుతుంది. శాస్త్రీయంగా వాటి యొక్క అర్థాలు వాటి ఇండికేటర్స్ ఏంటి అనేటువంటిది చాలా టెక్స్ట్ బుక్లో మనం ఇవ్వడం ప్రయత్నం చేసాం, ఇంకాస్త చేయాలి. ఇక్కడ మనం చాలా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సమస్యా సాధన తీసుకున్నాం. అన్ని ప్రశ్నలు సమస్యా సాధన కిందే వస్తాయి. మరి ఏ ప్రశ్నలు కారణాలు చెప్పడం కింద వస్తాయి, ఏ ప్రశ్నలు వ్యక్తీకరణ కింద వస్తాయి, ఏ ప్రశ్నలు సహసంబంధానికి వస్తాయి, ఏ ప్రశ్నలు దృశ్యీకరణ మరియు ప్రాతినిధ్యపరచడం కింద వస్తాయనేటువంటి అంశాలని చాలా జాగ్రత్తగా పరిశీలించవలసినటువంటి అంశం ఉంది. ఇందులో మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఎలా చేయాలి అంటే మనం బోధనా పద్ధతికి ఇంపార్టెన్స్ ఇచ్చామనుకోండి, అంటే సరే సమస్య సాధన పద్ధతికి విలువను ఇచ్చామనుకోండి, అది ఖచ్చితంగా మనకు సమస్య సాధన అవుతుంది. ప్రతి అంశాన్ని ఒక సహేతుకమైన వివరణతో సాధన చేసామనుకోండి, అది కారణాలు చెప్పడానికి వస్తుంది. అలా కాకుండా మనం గణిత గుర్తులని గణిత సాంకేతికాలని ఉపయోగించి మనం వ్యక్తపరిచామనుకోండి, వ్యక్తీకరణ కింద వస్తుంది. వివిధ గణిత సంబంధించినటువంటి సహసంబంధాన్ని కలిగిన అంశాలు, అది భౌతిక శాస్త్రం కావచ్చు, రసాయన శాస్త్రం కావచ్చు, సాంఘిక శాస్త్రం కావచ్చు, వేరే శాస్త్రం కావచ్చు, ఆతో సమ్మిళితమైనటువంటి అంశం అయితే అది మనకు ఈ సహసంబంధం కింద వస్తుంది. ఏదైనా చిత్ర రూపంలో చెప్పవలసి వస్తాయి అంటే ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ను గీయవలసి వచ్చినప్పుడు లేదా వెన్ చిత్రాన్ని గీయవలసి వచ్చినప్పుడు, సంఖ్యారేఖ పైన సూచించడం వచ్చేటప్పుడు, లేదా అంటే మనం నిర్మాణం చేయవలసి వచ్చినప్పుడు, లేదా కమ్మీ చిత్రాలు లేదా దిమ్మ చిత్రాల్లో వ్యక్తపరచవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం లేదా నిర్మాణం చేయవలసి వచ్చినప్పుడు ఇటువంటి అంశాల్లో మనకు దృశ్యీకరణము ప్రాతినిధ్యపరచడము అనేటువంటి అంశం వస్తుంది. సో కాబట్టి మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఈ విద్యా ప్రమాణాలపైన మంచి స్పష్టత రావాలి. ఎందుకంటే ఉపాధ్యాయుడు ఈ విద్యా ప్రమాణాల ఆధారంగానే మనం చేయడం. అలాగే ప్రస్తుతం మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అని ఇవ్వడం జరిగింది. సో ఈ లెర్నింగ్ అవుట్కమ్స్ని మనం బ్రోచెస్ ద్వారా కరపత్రాల ద్వారా అలాగే వాల్ హ్యాంగింగ్స్ ద్వారా కూడా మనం విద్యార్థులకి సమాజంలో ఉన్నటువంటి అందరికీ తెలియజేస్తున్నాం. ఆ తరగతి పూర్తయిన వెంటనే ఈ విద్యార్థి ఈ విద్యా ప్రమాణాలను పొంది ఉంటాడని చెప్పడం జరుగుతుంది. కాబట్టి చాలా ఉపాధ్యాయులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి అంశాన్ని చాలా కూలంకషంగా దాన్ని తెలుసుకొని కలిగి ఉండాలి. అప్పుడే వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి విద్యాబోధన అనేటువంటి చేయడం జరుగుతుంది. సో మీరు ఏ ప్రశ్న ఏ విద్యా ప్రమాణం కింద వస్తుంది అనేటువంటిది ముఖ్యంగా తెలుసుకోగలి. దీనికోసం ఈ బోధనా పద్ధతిని చేయాలి. అలాగే వివిధ అంశాలైనటువంటి బోధనా పద్ధతులు ఏంటి, ఏ బోధనా పద్ధతి ఏ సందర్భంలో ఉపయోగించాలి, ఆ సందర్భాలను కూడా మీకు పరిపుష్టత కలిగి ఉండాలి. అంటే మనం ఆగమన పద్ధతిని ఎక్కడ ఉపయోగిస్తున్నాం, అలాగే నిగమన పద్ధతిని ఎక్కడ ఉపయోగిస్తాం, విశ్లేషణ పద్ధతిని ఎక్కడ ఉపయోగించాలి, సంశ్లేషణ పద్ధతిని ఎక్కడ ఉపయోగించాలి, అలాగే లెక్చర్ డిమాన్స్ట్రేషన్ మెథడ్ని ఎక్కడ ఉపయోగించాలి, ఇలా అంశాలని ఏ బోధనా పద్ధతిని ఏ బోధనా వ్యూహాలని మనం ఉపయోగించాలో చెప్పడానికి మనం ఉపయోగపడతాయి. అలాగే మనకు ఈ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది ఒక అంశాన్ని బోధించడానికి కావలసినటువంటి బోధనోపకరణ సామగ్రి ఏంటి అనేటువంటిది కూడా చాలా అవసరం. ఏ యాక్టివిటీస్ని మనం పర్ఫామ్ చేయాలి, ఏ కృత్యాలను మనం పర్ఫామ్ చేయాలి, ఈ కృత్యాల ద్వారా మనం సాధించవలసినటువంటి అంశాలు ఏమిటి,
ఈ అన్ని విషయాలను కూడా మనం బాగా గుర్తు చేసుకోవాల్సినటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అలాగే నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి మనం ఈ రిఫరెన్స్ బుక్స్ని ఉపయోగించుకుని వాటిపైన ఒక స్పష్టత రావడం అనేటువంటిది చాలా ఉపయోగపడుతుంది. మరి కాస్త చూద్దాం. డిఎస్ఎస్ శాస్త్రి గణిత బోధనా పద్ధతులు అనేటువంటి రాయడం జరిగింది. అలాగే ప్రఖ్యాత సత్యనారాయణ శర్మ గణిత భారతము అనేటువంటి రాశారు. ఇందులో ఈ గణిత భారతంలో గణితానికి సంబంధించిన వివిధ అంశాలని కూలంకుషంగా చర్చించడం జరిగింది. వాటిని దాన్ని తెలుసుకోవచ్చు. అలాగే ఎన్ వేణుగోపాల నాయుడు అనేటువంటిది విద్యా లక్ష్యాలు వర్గీకరణ. మనకు ఈ విద్యా లక్ష్యాలు ఏమిటి, ఏ రకంగా వర్గీకరణ చేశారు అనేటువంటిది చెప్పడం జరిగింది. ఇది మన విద్యా లక్ష్యాలు ఏంటి, ఆ లక్ష్యాలు మనకి ఏ రకంగా వర్గీకరణ చేశారు, దేని ఆధారంగా వర్గీకరణ చేశారు, ఆ వర్గీకరణ అంశం అంటే మనకు బ్లూమ్స్ టాక్సానమీ అనేటువంటి తీసుకున్నాం. సో అది మార్పు చెంది ఇప్పుడు విద్యా ప్రమాణాలు, తర్వాత లెర్నింగ్ అవుట్కమ్స్గా మార్పు చెందింది. వీటి యొక్క ప్రామాణికత ఏంటి, దేని ఆధారంగా విద్యా లక్ష్యాలను నిర్ణయించబడ్డాయి, ఈ అంశాలను తెలుసుకోవాలనుకుంటే మనం ఈ బుక్ని ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే ప్రొఫెసర్ ఎన్ కృష్ణమూర్తి విద్యా మూల్యాంకనము మోనోగ్రాఫ్ అనేటువంటి పుస్తకాన్ని రాయడం జరిగింది. అలాగే మనం దీన్ని అధ్యాపన శాస్త్రం అని కూడా రాయడం జరిగింది. డాక్టర్ డిఎస్ఎస్ శాస్త్రి గారు గణితము దాని సహ అంశాల గురించి చెప్పడం జరిగింది. అలాగే మారిస్ క్లైన్ అనేటువంటి వ్యక్తి గణితము సహపాఠ్య కార్యక్రమాలు, ఇప్పుడు మీకు చెప్పినట్టు సహపాఠ్య కార్యక్రమాలు అంటే చాలా ముఖ్యం అవసరం. దాని అంశాలు ఇప్పుడు మనం గణిత క్లబ్లు నిర్వహించడం, గణిత మేళాలు నిర్వహించడం, గణిత క్విజులు నిర్వహించడం, మోడలింగ్ నిర్వహించడం, చూసారు ఫోల్డింగ్ టెక్నిక్స్. ఇప్పుడు మనకు చాలా అంశాలను గణితంలో ఉన్నటువంటి చాలా అంశాలని ఫోల్డింగ్ టెక్నిక్స్ ద్వారా మనం నిరూపించేటటువంటి అవకాశం ఉంటుంది. గణిత క్విజ్లు, ఈ క్విజ్ని కండక్ట్ చేయాలి, ఏ అంశాలపైన మనం క్విజ్ కండక్ట్ చేయాలి, ఎలా ఉండాలి అనేటువంటిది మనకు ఒక స్పష్టతనం ఉండాలి. మనం విద్యార్థుల్లో ఈ గణిత క్విజ్లో పాల్గొనేట్లు చేసి తద్వారా గణిత ఆనందాన్ని పొందేటటువంటి చేయడం కలగాలి. ఏ అంశాలు క్లుప్తంగా ఉంటాయి, ఏ అంశాల్లో క్లిష్టత ఎక్కువగా ఉంటుంది అనే దానిపైన ఉండాలి. అలాగే గణిత క్లబ్స్, ఈ క్లబ్స్ నిర్వహించడం ద్వారా అంటే వివిధ గణిత శాస్త్రవేత్తలు వారి యొక్క ఇన్వెన్షన్స్ని, వారి యొక్క కృషిని తెలియజేయటం, అలాగే ఏ అంశాల్లో ఆ గణిత శాస్త్రవేత్తలు కృషి చేశారో కూడా తెలియజేయటం, ఏ అంశాల్లో మనకు అవకాశాలు ఉన్నాయి, నూతన అంశాలను కనుక్కోవడానికి అవకాశం ఉన్నాయో చెప్పాలి, వాళ్ళకి ఇన్స్పిరేషన్ ఏంటి వాళ్ళకి అనేది కూడా మనం తెలియచేయాలి. అలాగే విద్యార్థి స్వయంగా నూతన ఆవిష్కరణలను కనుక్కోవటానికి, నూతన ఆవిష్కరణలు చేయటానికి మనం కొంత వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగాలి. విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తి మక్కువ ఉండేటట్టు కొన్ని కార్యక్రమాలని నిర్వహించడం చేయగలగాలి. ఇప్పుడు ఉదాహరణకి పిల్లలు రంగవల్లిలు వేస్తుంటారు, ముగ్గులు వేస్తారు. ఆ ముగ్గులు వేసే ముందు వాళ్ళకి పిల్లలు పోటీ పెట్టాలి, రంగవల్లిలు పోటీలు పెట్టాలి. అదేంటి అంటే గణిత ద్విమితీయ చిత్రం కానీ త్రిమితీయ చిత్రాన్ని ఉపయోగించి మీరు రంగవల్లిలు వేయండి. అంటే ద్విమితీయము అంటే దీర్ఘచతురస్రము, చతురస్రము, వృత్తము, త్రిభుజము, అలాగే మన చతుర్భుజము, ఇటువంటి ద్విమితీయ ఆకృతులను ఉపయోగించి మనం ఈ రంగవల్లిని కండక్ట్ చేయండి. అంటే విద్యార్థులు ఎంతో ఆసక్తిగా చాలా సృజనాత్మకంగా వాళ్ళు రంగవల్లిని తయారు చేసేటటువంటి ఆస్కారం ఉంటుంది. అలాగే గణితాన్ని నిత్య జీవితంలో ఒక భాగంగా చెప్పడానికి కూడా అలవాటు చేయగలగాలి ఈ గణిత క్లబ్స్లో. మనం ఇప్పుడు ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ నాకు కొన్ని లైట్స్ టెలికాస్టింగ్లో కొన్ని లైట్స్ వాడుతున్నారు, ఫ్లడ్ లైట్స్ వాడుతున్నారు. సో అక్కడ మనకి అవన్నీ చూస్తే అవన్నీ ట్యూబ్ లైట్స్, వాటిని మనం ఎలా అనాలంటే ట్యూబ్ లైట్స్ అనే బదులు స్తూపాకార ట్యూబ్లైట్ అని చెప్పాలి. అంటే దాని ఏ ఆకృతిలో ఉంది అని చెప్పాలి. నా ముందు ఒక టీవీ ఉంది అనుకోండి, ఆ టీవీని మనం చూస్తే అది ఏ ఆకృతిలో ఉంటుంది అంటే అది దీర్ఘచతురస్ర ఆకృతిలో ఉన్నటువంటి టీవీ స్క్రీన్ అనేటువంటి చెప్పగలగాలి. అలాగే మనం ఐస్ క్రీమ్ తింటున్నాం, శంకు ఆకృతిలో ఉన్నటువంటి, అందుకే మనం జనరల్గా కోన్ ఐస్ క్రీమ్ అంటూ ఉంటాం, శంకు ఆకృతిలో ఉన్నటువంటి తీసుకోవాలి. అలాగే తీసుకునేటప్పుడు మనకి ఏమైనా ప్లేట్ తీసుకున్న వృత్తాకార ప్లేటు అనేటువంటి చెప్పడానికి ప్రయత్నం చేయాలి. ఇలా గణితముకు సంబంధించిన అంశాలని మేళవించి మనం ఆ అంశాలను చెప్పడం వల్ల విద్యార్థిపై గణిత పట్ల ఆసక్తి కలుగుతుంది, దాని పదజాలం గురించి పరిచయం జరుగుతుంది, గణిత అంశాల గురించి వాళ్ళకు సృజనాత్మకత అనేటువంటిది జోడింపబడుతుంది. కొన్ని వస్తువులు ఈ కాంబినేషన్ ఆఫ్ 3 డైమెన్షన్ త్రిమితీయ వస్తువుల యొక్క సమ్మేళనం ఉంటుంది. ఇప్పుడు ఇంటిని బొమ్మ వేయాలనుకోండి, ముందు అది ఖచ్చితంగా ఒక రెక్టాంగులర్ కానీ స్క్వేర్ కానీ ఒక దీర్ఘచతురస్ర ఆకృతి కానీ చతురస్ర ఆకృతి కానీ వేసి దానిపైన ఒక త్రిభుజాన్ని వేయాలి, అంతేనా? చేయాలి. ఖచ్చితంగా విద్యార్థి ఒక మామూలు హట్ అనేటువంటిది వేయాలి, ఒక గుడిసెను గురించి వేయాలంటే అక్కడలో 2 కాంబినేషన్స్ ఉంటున్నాయి. ఏంటి కాంబినేషన్స్? కలయిక ఏంటి అంటే త్రిభుజమును
అలాగే అదే అఫ్కోర్స్ యాక్చువల్గా త్రిమితీయంగా చూపాలంటే అక్కడ శంకువును అలాగే దీర్ఘగానం యొక్క కలయికగా చెప్పడం జరుగుతుంది, అంతేనా. అలాగే ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాం, ఒక మందు మాత్ర తీసుకున్నాం అనుకోండి, అది ఏ రకం సిలిండరు, 2 అర్ధగోళాల సమాహారము లేదా సమ్మేళనముగా మనం చెప్పడం జరుగుతుంది. ఇలా విద్యార్థికి మనం ఉపయోగించినటువంటి ప్రతి అంశంలో ఉన్నటువంటి గణిత భావనల గురించి తెలియజేయడానికి ఖచ్చితంగా ఈ గణిత క్లబ్బుల్ని ఉపయోగించడం చేయాలి. ఇది సహపాఠ్య కార్యక్రమాలుగా ఉపయోగించాలి. అలాగే గణిత ట్రీస్, గణిత వృక్షాలను తయారు చేయడం విద్యార్థికి నేర్పాలి. ఒక వృక్షాలను తీసుకొని దానికి ఒక్కొక్క కొమ్మకు ఒక్కొక్క పాఠ్యాంశాన్ని పేరు కానీ ఒక్కొక్క గణిత విభాగాన్ని కానీ చేర్చటం, దానిలో ఉన్నటువంటి ఉప అంశాలన్నింటినీ చెప్పటం, ఇలా తన పాఠ్యాంశాన్ని ఒక క్రియేటివిటీ సృజనాత్మకతో ఉండేటట్టుగా చెప్పడానికి ప్రయత్నించాలి. ఆ విధంగా గణిత క్లబ్స్ని ఉపయోగించుకోవాలి. అలాగే మనం గణిత మేళాలు చూస్తున్నాం. ప్రతి విద్యార్థికి ఒక ప్రాజెక్ట్ని కానీ ఒక యాక్టివిటీని కానీ ఇచ్చి విద్యార్థులు అవి ప్రదర్శించేటట్టుగా మనం వివిధ కార్యక్రమాలని నిర్వహించాలి. ఇప్పుడు మనం డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. దాన్ని మనం ఘనంగా జరుపుకునేటట్లు చేయాలి. దానికి కారకుడు అయినటువంటి శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు, యాక్చువల్గా శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజుని మనం జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకుంటున్నాం. శ్రీనివాస రామానుజన్ యొక్క జీవిత చరిత్రను ఆయన కనుక్కున్నటువంటి వివిధ అంశాలని పరిచయం చేయాలి. అవి చాలా మోటివేట్గా ఇన్స్పైర్డ్గా ఉంటాయి కాబట్టి వాటిని కూడా చెప్పడం చేయాలి. ఈ గణిత సప్తాహం, ఇప్పుడు సిబిఎస్ఈ వాళ్ళైతే గణిత సప్తాహం చేస్తారు. వారం రోజులు వివిధ గణిత అంశాలని, అంటే గణితానికి సంబంధించిన పటాలను గీయటం, గణిత శాస్త్రవేత్త యొక్క పటాలను సేకరించడం, వారి జీవిత చరిత్రను సేకరించడం, వివిధ గణిత ప్రక్రియలు ఇప్పుడు మనం చూసుకుంటున్నాం. స్పీడ్ మ్యాథమెటిక్స్ అని, వేదిక్ మ్యాథమెటిక్స్ అని, రిక్రియేషన్ మ్యాథమెటిక్స్ అని, అబాకస్ అని, ఇలా రకరకాలను చేస్తున్నాం. అలాగే పత్రికల్లో వచ్చేటటువంటి ఈ మనం ఉపయోగించినటువంటి మ్యాజిక్ స్క్వేర్స్ అనేటువంటిది, అలాగే మనం మ్యాజిక్ స్క్వేర్ సూడోకు అనేటువంటి గేముల ద్వారా కానీ, గణిత పదకేలి అనేటువంటిది కూడా ఇచ్చి మనం పద వినోదం అంటారు కదా, పద వినోదాన్ని లేదా పదకేలిని ఉపయోగించి విద్యార్థులకి వాటిని పూరించమని చెప్పడం కానీ, ఇటువంటి సహపాఠ్య కార్యక్రమాలని మనం నిర్వహించగలిగితే ఖచ్చితంగా గణితం పట్ల ఆసక్తి కలుగుతూ ఉంటుంది. సో దీని గురించి కొంత సవివరమైన వివరణ ఇచ్చినటువంటి మారిస్ క్లైన్ అనేటువంటి వాడు ఈ గణిత పాఠ్య కార్యక్రమాల గురించి అందులో చెప్పడం జరిగింది. అలాగే కందుల నాగభూషణం గారు గణితానందము అనేటువంటి ఒక బుక్ని రాయడం జరిగింది. ఇందులో గణితం చేయడం ద్వారా ఒక గొప్ప గణిత శాస్త్రవేత్త ఏమన్నారంటే, శాస్త్రీయ సంగీతాన్ని విని ఆనందించటము, గణితాన్ని చేస్తూ ఆనందించడం రెండు ఒకటే. దానిలో ఉన్నటువంటి లోతుని మనం తెలుసుకోగలిగితే చాలా ఆనందించవచ్చు అంటారు. అంటే గణితం చేస్తున్నప్పుడు ఇప్పుడు 9 యొక్క టేబుల్స్ రాశారనుకోండి, దాని ప్రతి చిన్న అంశంలో గణితంలో ఉన్నటువంటి గొప్పతనాన్ని మనం ప్రతిదాన్ని కూడా ఆనందించవచ్చు. ఇప్పుడు మనం 9 1 9, 9 2 18, 9 2 18, 9 3 27, 9 4 36, 9 5 45, 9 6 54. ఇందులో మనం చూసుకున్న 9, 18, 1 + 8 9, 27, 2 + 7 9, 36, 3 + 6 9, 45, 4 + 5 9. చూసారా, అందులో అన్ని అంకెల మొత్తము 9 చేత ఉంటాయి. ఇప్పుడు ఏదైనా ఒక సెల్ ఫోన్ నెంబరో లేదా పెద్ద నెంబరో అదే తీసుకుని 9866272932, దీనిని 9 చేత భాగిస్తే వచ్చేటువంటి శేషం ఏంటి అంటే, జస్ట్ ఆ అంకెలను కూడా 9 చేత భాగిస్తే ఏదైతే శేషం వస్తుందో అదే ఆ మొత్తం సంఖ్యను 9 చేత భాగిస్తూ వస్తుంది. ఇలా గణితంలో చాలా అంశాలు ఉన్నాయి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు మంచి మంచి కథలు ఉన్నాయి గణితంలో. ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది, చూడటానికి చాలా సింపుల్గా ఉన్నటువంటిది. చాలా కథలు అనేటువంటి ఉంటాయి. ఇప్పుడు ఒక విద్యార్థి ఉన్నాడు, ఒక 3 విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 రూపాయలు ఉంది. ఈ 3 విద్యార్థులు 10 రూపాయలు తీసుకొని వెళ్ళారు. ఈ 10 రూపాయలతో ఒక పెన్నును కొనుక్కోవాలనుకున్నారు. ఇంతలో ఒక అబ్బాయి కొంటే ఆ అబ్బాయికి 30 రూపాయలు ఇచ్చి 3 పెన్నులు కొనుక్కొని రమ్మని చెప్పారు. మరి ఆ అబ్బాయి షాపు దగ్గరికి వెళ్ళి 3 పెన్నులు కొన్నాడు. కొంటే ఒక్కొక్కటి దానికి 3 పెన్నుల ఖరీదుని 25 రూపాయలుగా తీసుకుని 5 రూపాయలు ఆ పిల్లవాడికి ఇచ్చేశాడు. పిల్లవాడు 5 రూపాయలు 3 పెన్నులు కలిసి 3 విద్యార్థులకి ఇవ్వడం జరిగింది. అప్పుడు విద్యార్థులు ఏం చేశారంటే, ఆ 5 రూపాయలు 2 రూపాయలు ఆ విద్యార్థికి ఇచ్చి, అంటే ఆ అబ్బాయికి ఇచ్చేసి ఆ మిగతా 3 రూపాయలు ఒక్కొక్కరు సర్దుకున్నారు. బాగానే ఉంది. అంటే ఏంటి, వాళ్ళకి కొన్న వేల ఎంత అవుతుంది, దానికి 9 రూపాయలు అవుతుంది. ఎందుకంటే 10 రూపాయలు ఇచ్చారు, వాళ్ళు రూపాయి తీసుకున్నారు, అంటే 9 రూపాయలు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అక్కడ? 3 విద్యార్థులు. 3 9 27. పిల్లవాడికి ఎంత ఇచ్చారు? 2 రూపాయలు. 27 + 2 29 రూపాయలు అయింది. మరి 1 రూపాయి ఎక్కడికి వెళ్ళింది అనే ప్రశ్న వస్తుంది. చూసారా,
ఈ ₹1 ఎలా వెళ్ళింది? అక్కడ మనం కొన్న వెల మనం వాస్తవానికి కొన్న వెల ఎంత, వాస్తవానికి వచ్చిన లాభం ఎంత, ఇటువంటిది మనం లెక్క వేస్తే చివరకు ప్రతి విద్యార్థి ₹9.33 కొన్నట్టుగా మనం తెలుస్తుంది. చివరికి మనం ₹9.33 మనం కలిపితే మనకు చివరికి ఆ ₹30 అనేటువంటిది అయిపోతుంది, తెలిసిపోతుంది కదా. అంటే అర్థం ఏంటి అంటే మ్యాథ్స్లో ఉన్నటువంటి మనం చేస్తున్నాం. అలాగే మనం సంఖ్యాశాస్త్రం గురించి చెప్పేటప్పుడు, ఎస్పెషల్లీ శ్రేణుల గురించి చెప్పేటప్పుడు, ఒక బిచ్చగాడు రాజుగారి దగ్గరికి వెళ్ళి అడుక్కుంటూ ఉంటే ఆయన చదరంగం ఆడుతూ నీకేం కావాలని కోరుకోమంటే ఆ బిచ్చగాడు, మీరు చదరంగం ఆడుతున్నారు కదా మహారాజా, ఒక్కొక్క గడిలో ఒక్కొక్క ధాన్యపు గింజను పెట్టండి, మొదటి గడిలో ఒక ధాన్యపు గింజ, దాన్ని రెట్టింపు చేసుకుంటూ పోండి, చివరకు మీరు 64వ గడికి వచ్చినప్పటికి ఎన్ని ధాన్యపు గింజలు వస్తాయో దాన్ని నాకు దానం చేయండి అంటాడు. రాజుగారు అందుకు ఒప్పుకుంటారు. ఇందులో మొదటి గడిలో 1, రెండో గడిలో 2, మూడో గడిలో 4, నాలుగో గడిలో 8 అలా పెంచుకుంటూ పోతే చివరి గడికి వచ్చినప్పుడు 2⁻63 గింజలు కావాల్సి వస్తుంది. అంటే ఆ సంఖ్యలో 19 అంకెలు ఉంటాయనేటువంటిది మనం గమనించవచ్చు. చివరికి అది మనకు సుమారు ఒక ఆ రాజ్యంలో ప్రజలందరికీ 3 రోజులకు భోజనం సరిపోయే ధాన్యం ఇవ్వవలసి వస్తుంది. ఇలా గణితం చేస్తున్నప్పుడు గణితంలో చాలా తమాషాలు ఉన్నాయి. గణితం చేస్తూ ఆనందించవచ్చు, చమత్కారాలు ఉన్నాయి గణితంలో. వీటన్నిటిని గురించి కూడా గణిత అభ్యసనం పట్ల ఆసక్తిని కలుగు చేయడానికి ఉపయోగపడతాయి. కాబట్టి ఈ కందుల నాగభూషణ్ రాసినటువంటి ఈ గణితానందం బుక్ను కూడా మీరు చదివి చూడొచ్చు. అలాగే దేవినేని జగన్మోహన్ రావు గారు మ్యాథ్స్ మ్యాజిక్ అని రాశారు. మ్యాథ్స్ మ్యాజిక్ అంటే గణితంతో చాలా తమాషాలని మనము తయారు చేయొచ్చు. కాబట్టి ఈ మ్యాజిక్స్, ఈ రకరకాల ఇప్పుడు మ్యాజిక్ స్క్వేర్స్ని చేయొచ్చు, మ్యాజిక్ ట్రయాంగిల్ చేయొచ్చు. మీ అందరికీ తెలుసు గోల్డెన్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, గోల్డెన్ రేషియోస్ ఉన్నాయి. ఇలా వివిధ రకాలైనటువంటి అంశాలు ఉన్నాయి ఇందులో ఉన్నాయి. వాటిని గురించి ఆ మ్యాథమెటిక్స్ ద్వారా మ్యాజిక్స్ ఎలా చేయొచ్చు అనేటువంటిది దేవినేని జగన్మోహన్ రావు గారు చెప్పడం జరిగింది. ఆ బుక్ని కూడా మనం రిఫరెన్స్ బుక్గా చేయొచ్చు. అలాగే డాక్టర్ మహీధర నళినీమోహన్ గారు మెదడుకు మేత అనేటువంటి బుక్ను రాయడం జరిగింది. ఈ బుక్లో మీకు సుమారు 400 ప్రశ్నలు ఇవ్వబడ్డాయి. ఇవి ప్రతి ప్రశ్న నిత్య జీవిత సంఘటనలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి ఆ సంఘటనని మనం నేర్చుకున్నటువంటి లేదా మనం నేర్పబోతున్నటువంటి అంశాలని ఈ నిత్య జీవిత సంఘటనలతో అనుసంధానం చేయడానికి చాలా ఉపయోగపడుతుంది. దీనికి యాక్చువల్గా పెరల్మెన్ రాసినటువంటి మ్యాజిక్ విత్ మ్యాథమెటిక్స్ అనేటువంటి దాన్ని ఈయన తెలుగులో అనువాదం చేయడం జరిగింది. అదే డాక్టర్ మహీధర్ నళినీమోహన్ రాసినట్టు మెదడుకు మేత అనే బుక్. ఇది చాలా మంచి బుక్. ఈ పుస్తకంలో కూడా చూసి గణిత అభ్యసనం పట్ల చేయొచ్చు. ఇంకా చాలా విలువైనటువంటి గ్రంథం ఏదంటే భాస్కరాచార్య రాసినటువంటిది. భాస్కరాచార్య తన కుమార్తె అయినటువంటి లీలావతి పేరున బీజగణితాన్ని రాయడం జరిగింది. దీన్నే మన ఆయన లీలావతి గణితము అనేటువంటి పేరు పెట్టడం జరిగింది. అది సంస్కృతంలో ఉంటుంది. దాన్ని విద్వాన్ అనేటువంటి ఒక గొప్ప వ్యక్తి దాన్ని తెలుగులో అనువదించడం జరిగింది. ఈ లీలావతి మీరందరూ వీటిపైన కొన్ని పాత టెక్స్ట్ బుక్లో ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. ఒక కొలంలో కొన్ని కలువ పూలు ఉన్నాయి. ఆ కలువ పూలో 9 ఒక్కొక్క కలువపై 2/9 వాలితే ఒక కలువ పువ్వు మిగులుతుంది. ఒక్కొక్క కలువ పువ్వుపై ఒక్కొక్క 9 అంటే ఒక్కొక్క 9 వాలితే 1 మిగులుతుంది. 2 వాలితే 3 మిగులుతాయి అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. మీరందరూ జాగ్రత్తగా చూస్తుంటారు. ఇలా వాస్తవానికి నిజ జీవితంలో జరిగేటటువంటి సంఘటనలతోనే వాస్తవిక చాలా దగ్గరగా ఉండేటట్టుగా సింపుల్ పదజాలాన్ని ఉపయోగించి ఈ లీలావతి గణితం అనేటువంటి భాస్కరాచార్య గారు రాయడం జరిగింది. ఎస్పెషల్లీ ఆల్జీబ్రాలో చాలా హైట్స్కు రీచ్ అవుతుంది. కాబట్టి ఈ బుక్ను కూడా మనం దీని బీజగణితం పైన సరైన పట్టును తీసుకురావడానికి మనం ఉపయోగించేటటువంటి ఆస్కారం ఉంటుంది. అలాగే డాక్టర్ డిఎస్ఎస్ శాస్త్రి అండ్ ప్రఖ్యా సత్యనారాయణ శర్మ గారు మ్యాథమెటిక్స్ క్విజ్ అనేటువంటి దాన్ని పుస్తకాన్ని రాయడం జరిగింది. ఈ మ్యాథమెటిక్స్ క్విజ్లో చాలా ప్రశ్నలకి సంబంధించిన ప్రశ్నలు ఉన్నాయి. మనకు ఫర్ ఎగ్జాంపుల్ మనం మీడియల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అనొచ్చు. అంటే ఒక త్రిభుజంలో భుజాల మధ్య బిందువులు కలుపుగా ఏర్పడినటువంటి త్రిభుజాన్ని మీడియల్ ట్రయాంగిల్ అంటే. పెడల్ ట్రయాంగిల్ అంటే ఏంటి అడగచ్చు. ఒక త్రిభుజంలో భుజాల లంబ పాదాలను కలుపుగా ఏర్పడినటువంటి త్రిభుజాన్ని మనం పెడల్ ట్రయాంగిల్ అని అంటే. ఇలా చాలా ఇంట్రెస్టింగ్ అంశాలు ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా మనం క్విజ్లోనే వాడడానికి ఉంటే సరిప్రధాన సంఖ్య ఏంటంటే 2, సంయుక్త సంఖ్య కానీ ప్రధాన సంఖ్య కాని సంఖ్య ఏంటంటే 1 కదా. పరిపూర్ణ సంఖ్యలో అతి చిన్న సంఖ్య ఏదంటే 6. ఇలా మంచి క్విజ్ని కండక్ట్ చేయడానికి కూడా మనకు ఆస్కారం ఉంటుంది. ఇటువంటి అంశాలు మనకు మ్యాథమెటిక్స్ క్విజ్ అనేటువంటి పుస్తకంలో దొరికేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే డాక్టర్ డిఎస్ఎస్ శాస్త్రి అండ్ ప్రఖ్యా సత్యనారాయణ శర్మ గారు
మ్యాథమెటిక్స్ క్విజ్ ప్రశ్న నిధి అనేటువంటిది చేయడం జరిగింది. ఇందులో చాలా ప్రశ్నలు అనేటువంటివి ఇవ్వబడ్డే వాటికి సమాధానాన్ని కూడా ఇవ్వడం జరిగింది. సో వీటిని కూడా మనం చేసి మనం ఈ ప్రశ్నల్ని కూడా సేకరించవచ్చు. ఈరోజు మనం ఉపయోగిస్తున్నటువంటి సిసిఈ మెథడ్స్లో మనం నేరుగా టెక్స్ట్ బుక్స్ నుండి ప్రశ్నలు ఇవ్వకూడదు. సో కొత్త ప్రశ్నలు అంటే ఇవ్వాలి కాబట్టి ఉపాధ్యాయుడు తను తయారు చేసిన ప్రశ్నలో మోర్ అంబిగ్విటీ ఉండకుండా ఖచ్చితత్వం ఉండేటటువంటి ఈ ప్రశ్నల నిధి నుండి కూడా కొన్ని ప్రశ్నల్ని మనం సేకరించి మన పాఠ్యాంశాలకు అనుగుణంగా మార్చుకుని ప్రశ్నలు ఎక్కువగా ఇచ్చేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వాటికి దాన్ని ఒక రిఫరెన్స్ బుక్గా మనం సేకరించే ఆస్కారం ఉంటుంది. అలాగే డాక్టర్ డిఎస్ఎస్ శాస్త్రి గారు గణిత క్లబ్స్ అనేటువంటి దాని గురించి అసలు గణిత క్లబ్ అంటే ఏమిటి, గణిత క్లబ్ యొక్క ఆవశ్యకత ఏమిటి, గణిత క్లబ్ యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేటువంటి అంశాలని ఇందులో చేయడం జరిగింది. మీకు ముందుగా చెప్పినట్టు మనం విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తి పెంపొందించడానికి వివిధ గణిత శాస్త్రవేత్తల యొక్క ఫోటోలని, వాళ్ళ యొక్క చరిత్రని, వాళ్ళ యొక్క ఇన్వెన్షన్స్ని మనం పరిచయం చేయడానికి ఉపయోగపడుతుంది. అలాగే వివిధ యాక్టివిటీస్ని పర్ఫామ్ చేయడానికి, మోడలింగ్స్ చేయడానికి, వివిధ గణిత ఆకృతుల్ని ప్రదర్శన చేయడానికి, అలాగే మనకు వివిధ ప్రక్రియలను గణిత ప్రక్రియలని చూడడానికి బాబా అబాకస్ అనేటువంటిది ఒక గణిత ప్రక్రియ ఉంది, వేదిక్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఒక గణిత ప్రక్రియ. అలాగే మనం డాక్టర్ డిఎస్ఎస్ శాస్త్రి గారు గణిత నాటికలు అంటే గణిత నాటికలు ఈ మధ్యన మీరు పరిశీలన చేసి ఉంటారు. గణితంతో స్కిట్స్ని ప్రదర్శన చేయొచ్చు, గణితం పైన స్కిట్స్ని ప్రదర్శన చేయొచ్చు, గణితం పైన గణిత అంశాలపైన పాటలు రాయొచ్చు, అలాగే గణిత అంశాలపైన నాటికలను కూడా చేయొచ్చు. అంటే గణితం అనేటువంటిది సర్వత్రయామి అనేటువంటి చెప్పడానికి ఈ గణిత నాటికలను ఉపయోగపడితే కొంతమంది పిల్లలు ఈ నాటకాలను ప్రదర్శించడంలో చాలా నిపుణతను చూపిస్తారు. కాబట్టి ఆసక్తిని చూపిస్తారు. గణిత నాటికలను ప్రదర్శించడం ద్వారా గణితం పట్ల విద్యార్థులకి ఆసక్తిని పెంపొందించవచ్చు. మళ్ళీ ఈ బుక్స్ అన్నీ మీకు చెప్పడానికి కారణం ఏంటంటే ఈ బుక్స్ని ఉపయోగించుకుని గణిత బోధనని మరింత ఆకర్షణీయవంతంగా మనం చేయడానికి గణిత నాటికలు అనేటువంటి ఉపయోగపడుతూ ఉంటాయి. ఇది డాక్టర్ డిఎస్ శాస్త్రి గారు రాసినటువంటి అంశం. మరి ఎన్సీఆర్టీ వాళ్ళు ఇప్పుడు ఎన్సీఆర్టీ అనేటువంటి సంస్థ ఉంది. మీకు కొన్ని సంస్థల గురించి పరిచయం చేయాలి. అది ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రైనింగ్ అని ఎన్సీఆర్టీ జాతీయ స్థాయిలో ఉంది. ఇది మనకు నేషనల్ కరిక్యులం ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ఎన్సిటిఎం అని మ్యాథమెటిక్స్ టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటిది ఉంది. ఈ ఎన్సీఆర్టీ వారు కొన్ని బుక్స్ అనేటువంటి రాయడం జరిగింది. మీకు అందులో ఈ వీటిపైన కొన్ని బుక్స్ రిలీజ్ చేయడం ఎన్సీఆర్టీ వారు కొన్ని బుక్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది. వాటిని మనం కూడా ఆ బుక్స్ ఎన్సీఆర్టీ బుక్స్ను కూడా కొన్ని రిఫరెన్స్ బుక్స్గా మనం వాడుకునేటువంటి ఆధారం ఉంది. అలాగే కొన్ని కిట్స్, గణిత కిట్స్, గణిత బోధనా సామగ్రి, ఆ గణిత బోధనా సామగ్రికి కావాల్సిన అంశాలు లేదా వీటన్నిటిపైన కూడా కొన్ని పుస్తకాలు ప్రచురణ చేయడం జరిగింది. ఆ పుస్తకాలను కూడా మనం ఉపయోగించుకోవడానికి ఎన్సీఆర్టీ వచ్చేసింది. అలాగే ఎస్సీఆర్టీ వాళ్ళు కొన్ని మాడ్యూల్స్ అనేటువంటి వాళ్ళని రిలీజ్ చేయడం జరిగింది, స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అని. సో వీళ్ళు ఈ చాలా మాడ్యూల్స్ని అంటే కరదీపికలు అనేటువంటి పేరుతో మనం రిలీజ్ చేయడం, టీచర్ హ్యాండ్ బుక్ అనే పేరుతో కూడా ఈ పుస్తకాలను రిలీజ్ చేయడం జరిగింది. మనం మూల్యాంకనం పైన అలాగే ప్రతి పార్ట్ 6th 7th ఒక కరదీపిక, 8th 9th ఒక కరదీపిక, 10th ఒక కరదీపిక, ఇలా వివిధ కరదీపికలు అనేటువంటివి టీచర్ హ్యాండ్ బుక్స్ అనేటువంటివి కూడా ఎన్సీఆర్టీ ఎస్సీఆర్టీ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. వీటిని కూడా మనం రిఫరెన్స్ బుక్స్గా ఉపయోగించుకొని సమగ్రమైనటువంటి విషయ విశ్లేషణ చేయడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. డాక్టర్ టి గోవర్ధన్ రావు గారు అధ్యాపక దర్శిని గణితం 10వ తరగతి కోసం ఇది రాయడం జరిగింది. వీటిని కూడా మనం ఉపయోగించుకొని అంశాలని మనకు ఆస్కారం ఉంటుంది. సో ఇప్పుడు మనం జర్నల్స్ మనం చూస్తే మీకు చెప్పినట్టు జర్నల్స్ అనేటువంటివి చాలా ఉపయోగమైనటువంటి గణితానికి సంబంధించినటువంటి కొన్ని జర్నల్స్ అనేటువంటివి వస్తూ ఉన్నాయి. కె కుప్పస్వామి గారు మనకు గణిత పునాదులు, గోడెల్ తర్కము, తెలుగు అనుబంధ పత్రిక అనేటువంటి వీటిని ఈయన ఉపయోగించడం జరిగింది. ఈ గణిత పునాదులు అంటే గణితానికి బేస్మెంట్స్ ఏంటి అనేటువంటి చాలా అవసరం. గణితకు తార్కిక ఆలోచన అవసరం అనేది చాలా అవసరం. అలాగే గణితానికి రీజనింగ్ అనేటువంటి చాలా అవసరం, తర్కం అవసరం, ముఖ్యంగా తర్కం అవసరం. ఇప్పుడు గణిత శాస్త్రంలో మనకు తీసుకున్నాం అనుకోండి, వాక్యాలు ఉన్నాయనుకుంటే మీకు ముందు చెప్పినట్టు రేఖాగణితంలో పదాలని నిర్వచిత పదాలు, అనిర్వచిత పదాలుగా వర్గీకరణ చేశారు. వాక్యాలని థీరమ్స్, యాక్సియమ్స్గా వర్గీకరణ చేయడం జరిగింది. అంటే మనకు సిద్ధాంతాలు అలాగే యాక్సియమ్స్ అనేటువంటిగా చెప్పడం జరిగింది. చూసారా? సో ఇలా మనకు ఈ క్లాసిఫికేషన్స్ అనేటువంటి ఉన్నాయి, నూతన పదాలు అనేటువంటి ఉన్నాయి, కొన్ని అంశాలు అనేటువంటి ఉన్నాయి, వివిధ గణిత అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధము,
అలాగే మనం ఒక్కొక్క అంశాన్ని నేర్చుకోవడానికి ఏది ఆధారమైనటువంటిది చెప్పాలి, ఆధారమైనటువంటి చెప్పాలి అంటే ఆ వివిధ అంశాల మధ్య ఉన్నటువంటి సహసంబంధం ఏంటో తెలుసుకోవాలి. వీటిని తెలుసుకోవడానికి మనకి గణిత పునాదులు, గోడెల తర్కము అనేటువంటి దానికి కూడా ఉపయోగపడడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే బాబాయ్ నాయుడు గారు గణిత పోటీ క్రీడోత్సవాలు అనేటువంటి వ్యాసం రాశారు. అంటే మనం వివిధ గణిత పోటీలను కూడా నిర్వహించారు. స్పీడ్ మ్యాథమెటిక్స్ విద్యార్థుల్లో ఈ యాక్యురసీ అలాగే స్పీడ్ మ్యాథమెటిక్స్ ఎలా ఉంటుంది, అలాగే గణితం పట్ల మక్కువ కలిగి ఉండాలంటే విద్యార్థులు ఏ విధమైనటువంటి పోటీని నిర్వహించాలి, ఎటువంటి క్రీడలు నిర్వహించాలి. గణితంలోనే మనం చాలా క్రీడలు నిర్వహించవచ్చు. ఈ గణిత పోటీలు క్రీడలు అందుచేతనే రీసెంట్గా మనకు వివిధ రకాలైన ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ అనేటువంటిది మనం కండక్ట్ చేస్తున్నాం. మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఎగ్జామ్ అనేటువంటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్ అనేటువంటి ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ రీజనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో సెలెక్ట్ అయిన వారు నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో సెలెక్ట్ అయిన వారు ఇంటర్నేషనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్స్లో కూడా పార్టిసిపేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి వివిధ రకాలైనటువంటి గణిత పోటీలు, వాటిని ఏ విధంగా ప్రవేశం ఉంటుంది, వాటికి సంబంధించినటువంటి అంశాలను కూడా తెలియజేయడం ఇందులో జరిగింది. ఖమ్మం పట్టాభిరామ శాస్త్రి గారు గణితంలో చిక్కు ప్రశ్నలు అనేటువంటి ఒక తెలుగు దినపత్రిక అనుబంధ పత్రికను చెందిన గణితంలో మనకు చాలా లాజికల్ క్వశ్చన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. వాటిని గణితంలో ఉన్నటువంటి చిక్కు ప్రశ్నలను ఎలా సాధించాలి, ఎటువంటి చిక్కు ప్రశ్నలు ఉన్నాయి, ఏ అంశాల్లో చిక్కు ప్రశ్నలు ఉన్నాయి, వాటిని సాధించే విధానం ఎలా, సూక్ష్మ మార్గాలు ఏంటి అనేటువంటిది ఈ గణితంలో చిక్కు ప్రశ్నలు తెలుగు అనుబంధ పత్రికలో తెలియజేయడం జరిగింది. అలాగే మనం చూస్తే భావనారి సత్యనారాయణ గారు అనేటువంటి వారు వింత చదరాలు అనేటువంటి పేరుతో, వింత చదరాలు అంటే మ్యాజిక్ ట్రయాంగిల్స్, మ్యాజిక్ స్క్వేర్స్ అనేది ఎలా అనుకున్నామో అలాగే దానికి మ్యాజిక్ స్క్వేర్స్కి వింత చదరాలు అనే దానిపైన ఒక వ్యాసం రాయడం జరిగింది. వివిధ వింత చదరాలు మీ యొక్క పుట్టినరోజుతోనే మనం ఒక మ్యాజిక్ స్క్వేర్ని తయారు చేసుకోవడం జరుపుకోవచ్చు కూడా. ఇలా ఈ మ్యాజిక్ స్క్వేర్స్ని రాయడం, గణిత పదకేలిని తయారు చేయటం, అలాగే మనకు ఈ మీరు చెప్పేటట్టుగా ఈ ట్యాన్గ్రామ్స్ కూడా ఒక రకమైనటువంటి గణితం అప్లికేషన్ ఉంటుంది. వివిధ రంగవల్లుల్లో గణితం యొక్క గుర్తులను ఉపయోగించటము, అలాగే ఈ ఫోల్డింగ్ టెక్నిక్స్ అనేటువంటిది ఉపయోగించడం అనేటువంటిది చాలా వరకు జరుగుతుంది. అలాగే మనకు కొన్ని వెబ్సైట్స్ కూడా అనేటువంటివి ఉన్నాయి. ఆ వెబ్సైట్ ద్వారా గణిత ప్రక్రియలని, గణితం యొక్క అంశాలని మనం నేర్చుకోవడానికి సాధారణంగా ఉపయోగపడుతుంటాయి. ఇప్పుడు అలాగే స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ టూల్స్ అనేటువంటిది, ఇది కూడా గవర్నమెంట్ విభాగమే. ఇది కూడా నిష్ణాతులైన ఉపాధ్యాయుల చేత పాఠ్యాంశాలని సాంకేతికతను ఉపయోగించి రికార్డ్ చేసి వాటిని పాఠ్యాంశాలుగా ఇవ్వడం జరుగుతుంది. సో వాటిని కూడా చూసి మనం కాన్సెప్ట్స్ నేర్చుకునే ఆస్కారం ఉంటుంది. అలాగే TROR తెలంగాణ రిపోజిటరీ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ వెబ్సైట్ ద్వారా కూడా ఉపాధ్యాయులు అనేటువంటి వాళ్ళు వివిధ అంశాలను, తాను కనుగొన్నటువంటి అంశాలను, నూతన అంశాలని దానిలో అప్లోడ్ చేయొచ్చు. అలాగే వివిధ గణిత ఉపాధ్యాయులు, ఎక్స్పర్టైజ్ పీపుల్, విషయ నిపుణులు పొందుపరిచినటువంటి అంశాలను కూడా షేర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా కూడా ఉపాధ్యాయులు నేర్చుకోవచ్చు. అలాగే మనకు NCERT వాళ్ళ ఆల్రెడీ CBSE వాళ్ళు www.cbse.com అనేటువంటి వెబ్సైట్లో వివిధమైనటువంటి గణిత అంశాలకు సంబంధించి యాక్టివిటీస్ని కానీ, అసైన్మెంట్ వర్క్షీట్స్ని కానీ, గణిత అంశాలపైన వివరణ కానీ అనేటువంటిది పొందుపరచడం జరిగింది. అలాగే మనకు ఫార్మేటివ్ అసెస్మెంటు, సమ్మేటివ్ అసెస్మెంట్స్, మోడల్ పేపర్స్ కూడా అందులో ఇవ్వడం జరిగింది. వీటి ద్వారా కూడా మనం అంశాలని సేకరించి మనము మన తరగతి గదిలో ఈ అంశాలని ప్రదర్శించడానికి ఆస్కారం ఉంటుంది. ఇలా మనకు కొన్ని వెబ్సైట్స్ అనేటువంటివి ఉపయోగపడుతుంటే, అలాగే www.meritnation.com అనే దానిలో కూడా మనం చూసుకోవచ్చు. అలాగే www.pinkmonkey.com అనేటువంటి అంశాల దొరకదు. ఇలా చాలా ఉన్నాయి. www.biitn.com అనేటువంటి దాన్ని చూడవచ్చు. అలాగే చాలా లెర్నింగ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. లెర్నింగ్ ఆర్గనైజేషన్స్ కూడా వీటిని మొత్తము ఒక టెక్స్ట్ బుక్స్ని డిజిటలైజ్ చేసి అంశాలని ఇలా గవర్నమెంట్ అండ్ ప్రైవేటు భాగస్వామ్యాల్లో విలువించినటువంటి ఎన్నో డిజిటల్ కంటెంట్స్ అని ఉన్నాయి. ఈ డిజిటల్ కంటెంట్స్ని ఉపయోగించుకుని కూడా ఉపాధ్యాయుడు తన విషయ పరిజ్ఞానం పెంపొందించుకోవచ్చు. అలాగే తన యొక్క బోధనా పద్ధతులను కూడా మెరుగుపరుచుకునేటువంటి ఆస్కారం ఉంటుంది. వీటన్నిటిని కూడా మనం ఈ వెబ్సైట్ అన్నిటిని కూడా ఉపయోగించుకునేటువంటి ఆస్కారం అనేటువంటిది ఉంటుంది. గణిత ప్రయోగశాలకు అవసరమైనటువంటి పరికరాలు ఏంటి? గణిత ప్రయోగశాలకు అవసరమైన పరికరాలు చూస్తే మనం గణిత నమూనాలు, జామెట్రీ, రేఖాచిత్రాలని గీసే పరికరాలు. ఇప్పుడు గణిత నమూనాలు ఉండాలి. ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తున్నప్పుడు త్రిమితీయ చిత్రాలు అంటూ ఉన్నాయి. త్రిమితీయ చిత్రాల్లో
మనకు చాలా త్రిమితీయ చిత్రాల యొక్క మోడల్స్ని తయారు చేయాలి. అంటే గోళాన్ని, అలాగే శంకుని, అర్ధగోళాన్ని, స్తూపాన్ని, ఫ్రస్ట్రమ్ని, ఇలా దీర్ఘగణాన్ని, సమగణాన్ని, ఇలాంటి మోడల్స్ అన్నీ కూడా గణిత ల్యాబ్లో పెట్టాలి, ప్రయోగశాలలో పెట్టడం జరగాలి. అలాగే జామెట్రీ బాక్స్ని చాలా వరకు విద్యార్థులకు జామెట్రీ బాక్స్లో ఉండే పరికరాలండి వాటిని ఏ విధంగా ఉపయోగిస్తారనేటువంటిది తెలియదు. అలాగే ఈ రేఖా చిత్రాలని గీసేటువంటి పరికరాలను తీసుకోవాలి. కొలబద్దలు అంటే వివిధ రకాల కొలబద్దలు ఉంటే వాటిని తీసుకోవాలి. త్రాసులు, అలాగే భూభాగాలని పరిమాణాన్ని కొలిచే పరికరాలు అంటే సర్వేయర్ గొలుసు, వాటిని ఉపయోగించుకోవాలి. అలాగే గణిత శాస్త్ర ఉపకరణాలు అంటే వివిధ రకాలంటే ఉపకరణాలన్నీ వాడాలి. అట్టలు, కత్తెరలు, మరలు, కప్పీలు, థర్మామీటరు, కొలజాడి, డబ్బాలు, మూతలు, దారము, లోలకాలు, పటాలను గీసే బల్లలు, డ్రాయింగ్ పిన్నులు, టేపు, తూకాల పట్టి, కొలపాత్రలు, వీటన్నిటిని కూడా మనం ఉపయోగించుకోవాలి. ఇవన్నిటిని గణిత ప్రయోగశాల ఉండేటట్టుగానే మనం చూడాలి. అలాగే మనం గ్రాఫ్ బోర్డ్స్ అంటే గల్లబలను కూడా తయారు చేసుకోవాలి. జనరల్గా చార్ట్ రూపంలో కానీ లేకపోతే మనకు బోర్డు రూపంలో కానీ వాటిని తయారు చేయడం చేసుకుంటుంది. అలాగే జియో బోర్డ్స్ అనేటువంటివి మనకు రెక్టాంగులర్గా కానీ మనం సర్కిల్ రూపంలో కానీ జియో బోర్డ్స్ ఉంటాయి. ఈ జియో బోర్డ్స్ని మనం ఉపయోగించుకొని వివిధ ఆకృతుల యొక్క వైశాల్యాలను కానీ వాటి యొక్క పెరిమీటర్స్ని కానీ చుట్టుకొలతను కానీ మనం కనుక్కోవడానికి ఆస్కారం ఉంటుంది. అలాగే లివర్స్, అలాగే స్క్రూస్, లాక్టోమీటరు, బారోమీటరు, ముఖ్యంగా గణిత శాస్త్రవేత్తల యొక్క జీవిత అంశాలను చూపించేటువంటి చార్టులు, వీటి చాలా చాలా మోటివేషన్గా ఉంటాయి. మీకు ఇంతకుముందు చెప్పినట్టు ఇప్పుడు రామానుజన్ గారి గురించి ఒక అంశం చెప్తారు. ఇప్పుడు రామానుజన్ గారికి ఒక వ్యక్తి అడిగారంట, అంటే మీకు స్నేహితులు ఎందుకు లేరు, స్నేహితులు చాలా తక్కువ కదా, అసలు స్నేహితులు ఉన్నారా అని అడిగారంట. ఇప్పుడు మీకు రెండు సంఖ్యల గురించి చెప్తాను, 224, 284 అనేటువంటి సంఖ్యలు చెప్తాను అన్నాడట. వీటిని మీరు అర్థం చేసుకోగలిగితే నాకు స్నేహితులు ఎందుకు లేరు అనేటువంటి అంశం కూడా మీకు అర్థమవుతుంది అనేటువంటిది చెప్పారు. అసలు దాని అర్థం ఏంటంటే 224 యొక్క కారణాంకాలన్నింటినీ కలిపితే 284 వస్తుంది. అలాగే 284 యొక్క కారణాంకాలని కలిపితే 224 వస్తుంది. అంటే దీని అర్థం గణిత పరిభాషలో దీని అర్థం కారణాంకాల మొత్తం అని చెప్పిన దీని అర్థం ఏంటంటే ఎవరైతే తనను పూర్తిగా అర్థం చేసుకోగలుగుతారో అతను నాకు స్నేహితుడు అవుతాడు. అంతేకాకుండా ఆ వ్యక్తిని కూడా నేను పూర్తిగా అర్థం చేసుకోగలగాలి. పరస్పరం ఇద్దరు ఒకరికొకరు అర్థం చేసుకున్నప్పుడే మంచి స్నేహితులుగానే ఉండగలుగుతాం. కానీ అంశాన్ని గణితపరంగా ఆయన చెప్పడం జరిగింది, మీరు చూసారా. అలాగే మీకు తెలిసినటువంటి జస్ట్ సింపుల్గా మనం కాన్సెప్ట్ని తీసుకుంటే 1729 అనేటువంటి నెంబర్, ఒక కారు నెంబర్, అది ఒక నెంబర్ ప్లేట్ నెంబర్. దాని గురించి చెప్పేటప్పుడు 1729కు చాలా విశిష్టమైన నెంబరు. ఎందుచేత అంటే రెండు సంఖ్యల గణాల మొత్తంగా రెండు విధాలుగా రాయగలిగినటువంటి అన్ని సంఖ్యల్లో అతి చిన్న సంఖ్య ఏది అంటే 1729 అనేటువంటి చెప్పడం జరిగింది. అంటే ఇందులో ఈ శాస్త్రవేత్తల యొక్క విశేషాలు అనేటువంటివి మనకు చాలా ఇన్స్పైర్గా ఉంటాయి. వాటిని ప్రదర్శన చేయడం ద్వారా కూడా మనం గణిత శాస్త్రవేత్తల గురించి తెలుసుకోవడానికి చేస్తున్నాం. అలాగే గణిత శాస్త్రవేత్తలు చేసినటువంటి సేవలైనటువంటి గణిత శాస్త్రం చేసినటువంటి సేవలైనటువంటి చాలా అవసరం ఉంటుంది. ఏ రకమైనటువంటి సేవలు చేశారో ఇప్పుడు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క అంశంలో చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెహల్నోబిస్ బిఎస్ఎన్ గురించి తీసుకున్నాం అనుకోండి. ఆయన ఈ సాంఖ్యక శాస్త్రంలో చాలా ప్రయోగాలు చేయడం జరిగింది, సూత్రాలు కనుక్కోవడం జరిగింది. అందుచేతనే ఆయన మన ప్రణాళిక సంఘంలో ఒక సభ్యుడిగా ఉండడం జరిగింది. అలానే ఆయన మనకు ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ అనేటువంటి స్థాపన కూడా చేయడం జరిగింది. ఇలా గణిత శాస్త్రవేత్తలు చేసినటువంటి సేవలు, విశేషాలు, వాళ్ళు కనుక్కున్నటువంటి సూత్రాలు, నియమాలు అందరికీ కనిపించేటట్లు చార్ట్ల మీద రాయించి గణిత ప్రయోగశాలలో ఉంచాలి. ఇవి గణిత ప్రయోగశాల అంటే గణితము అనేటువంటి ఒక సైన్స్. మీరు ఇంతకుముందు చెప్పినట్టు మ్యాథమెటిక్స్ ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ ఆల్ సైన్సెస్, మ్యాథమెటిక్స్ ఈజ్ అన్ ఆర్ట్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అని అంటారు. అంటే అన్ని శాస్త్రాల్లో ఇది ఒక శాస్త్రం. కాబట్టి గణితాన్ని ఒక శాస్త్రపరంగానే మనం చూడాలి. భాషల్లో ఒక భాష అంటే గణితానికి ఒక నిర్దిష్టమైన భాష ఉంది. ఆ భాష అంటే మనకు ఆ భాష పదజాలము, దానికి సంకేతకాలు, అలా గుర్తులు అన్నీ కూడా మనకు తెలిసి ఉండాలి. అలాగే ఎక్స్పెరిమెంట్ కూడా చేయాలి. గణితం అనేది సైన్స్ అనేటువంటి చెప్పాలి. మనం చాలా ల్యాబొరేటరీలో ప్రదర్శించవలసిన అంశాలు ఉంటాయి. అలాగే వివిధ అంశాల మధ్య ఉన్నటువంటి సంబంధము, పోలిక, భేదాలు కూడా తెలిసి ఉండాలి. అంటే మనం ఘనప్రమాణానికి సామర్థ్యానికి మధ్య సంబంధం తెలిసి ఉండాలి, వాటికి భేదం కూడా తెలిసి ఉండాలి. అలాగే మనం ఘనప్రమాణాన్ని ఏ సందర్భం, ఇప్పుడు మనం టోటల్ సర్ఫేస్ ఏరియా, అలాగే కర్వ్డ్ సర్ఫేస్, CSA TS, వక్రతల వ్యాసార్థం అంటాము. అలాగే
మనం తీసుకున్నట్టు ప్రక్కతల వైశాల్యం అంటాము. వక్రతల వైశాల్యము, ప్రక్కతల వైశాల్యం. ఎప్పుడు వక్రతల వైశాల్యాన్ని వాడాలి, ఎప్పుడు ప్రక్కతల వైశాల్యాన్ని వాడాలి అనే అంశాలపై కూడా మనకు ఒక నిర్దిష్టమైనటువంటి అవగాహన అనేటువంటి కలిగి ఉండాలి. అలాగే ఒక శాస్త్రం ఇంకో శాస్త్రంతో ఏ విధంగా లింక్ ఉన్నటువంటిది అనేది కూడా చూసుకోవాలి. కాబట్టి మనం ఈ గణిత శాస్త్రాన్ని పరిపూర్ణంగా నేర్చుకోవాలంటే చాలా పుస్తకాలని రిఫరెన్స్ బుక్స్గా ఉపయోగించుకోవాలి. అలానే వెబ్సైట్స్ను ఉపయోగించుకోవాలి. అలాగే వచ్చినటువంటి జర్నల్స్ను ఉపయోగించుకోవాలి. అలాగే మనం డిఫరెంట్ కాన్సెప్ట్ సాఫ్ట్వేర్స్ను ఉపయోగించుకోవడం ద్వారా మనం గణిత శాస్త్రం పైన సరైనటువంటి అవగాహనని కలిగేటట్టు ఆస్కారం ఉంటుంది. సో మనం వీటన్నిటిని కూడా ఒక లిస్ట్ అవుట్ చేసుకుని తద్వారా వాటిని పరిశీలన చేసి మనకు అవసరమయ్యేటట్టుగానే చేసుకోవాలి. వీటితో పాటు ఇప్పుడు కొన్ని బుక్స్ని మనం సమయాభావం వల్ల మనం చెప్పలేకపోయాం, కానీ కొన్ని బుక్స్ మనం తీసుకునేటప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి. నెంబర్ సిస్టంలో అలాగే ఆల్జీబ్రా తీసుకుని ఈ రెండింటికి ఉపయోగం హయ్యర్ ఆల్జీబ్రా బై విజయ్ క్రచ్మర్ అనేటువంటి ఒక బుక్ ఉంది. అలాగే వీటి ద్వారా కూడా చేయడం సాధ్యమవుతుంది. అలాగే మన హైయర్ ఆల్జీబ్రా బై స్టీవెన్ అండ్ హాల్ అనేటువంటి బుక్ కూడా ఉంది. ఎలిమెంటరీ ఆల్జీబ్రా బై స్టీవెన్ అండ్ హాల్ అనే బుక్ ఉంది. ఈ బుక్స్ అన్నిటిని కూడా మనం వాడడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు మనం గణితానికి సంబంధించినటువంటి అంశాలు చూస్తే కొన్ని ఇంగ్లీష్ మీడియంలో దొరికే బుక్స్ని కూడా మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. ద టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ సిద్ధు అనేటువంటి రాయడం జరిగింది. ఏ కోర్స్ ఆఫ్ టీచింగ్ ఆఫ్ మోడర్న్ మ్యాథమెటిక్స్ ఎస్ఎం అగర్వాల్ గారు రాయడం జరిగింది. ద టీచింగ్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అనేటువంటిది ఎస్కే మంగల్ రాయడం జరిగింది. టీచింగ్ ఆఫ్ సెకండరీ మ్యాథమెటిక్స్ అని బట్లర్ అండ్ వర్న్ అనేటువంటి వాళ్ళు రాయడం జరిగింది. అలాగే మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అంటే సివి భీమశంకరం అనేటువంటి వాళ్ళు మ్యాథమెటిక్స్ ఎడ్యుకేషన్ అండి. హౌ టు టీచ్ మ్యాథమెటిక్స్ సెకండరీ స్కూల్స్ హెర్బర్ట్ ఫ్రెమార్ట్ అనేటువంటి వ్యక్తి రాయడం జరిగింది. ఇవి కొన్ని ఇంగ్లీష్లో ఉన్నటువంటి పుస్తకాలు. అలాగే ఎడ్యుకేషన్ ఎవాల్యూషన్ థియరీ అండ్ ప్రాక్టీసెస్ అని రాంబాయ్ పటేల్ రాయడం జరిగింది. అలాగే ద 4th ఇండియన్ ఇయర్ బుక్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెకండరీ ఎడ్యుకేషన్ పైన కేజీ సైదీన్ అనేటువంటి రాయడం జరిగింది. ఎక్స్పెరిమెంటేషన్ అండ్ ఇన్నోవేషన్ ఇన్ స్కూల్స్ అనేటువంటిది హ్యాండ్ బుక్ ఎల్సి సింగ్ అండ్ అదర్స్ రాయడం జరిగింది. అలాగే హ్యాండ్ బుక్ ఫర్ టీచర్స్ ఆఫ్ బేసిక్ స్కూల్ అనేటువంటిది మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్ వాళ్ళు రాయడం జరిగింది. సో ఈ విధంగా మనకు బుక్స్ అనేటువంటిది అలా చేయడం జరిగింది. సో వీటిని మనం కూడా రిఫర్ చేసుకొని కొన్ని బుక్స్ చేయొచ్చు. అలాగే వై మ్యాథ్స్ క్లబ్ అనే పీకే శ్రీనివాసన్ గారు రాయడం జరిగింది. మాన్యువల్ ఆఫ్ స్కూల్ సెమినార్స్ అనేటువంటి డిపార్ట్మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ రాయడం జరిగింది. అలాగే శ్రీ భారతి కృష్ణ తీర్థ వేదిక్ మ్యాథమెటిక్స్. మీకు ఈ వేదిక్ మ్యాథమెటిక్స్ గురించి కూడా చాలా అంటే గణితాన్ని సింపుల్గా వివిధ అంశాలలో గణితాన్ని వేగంగా ఖచ్చితంగా మనం రాయటానికి కూడా అంటే చేయటానికి ఈ మన శ్రీ భారతి కృష్ణ తీర్థ గారు రాసినటువంటి వేదిక్ మ్యాథమెటిక్స్ని కూడా ఉపయోగపడడానికి ఉంటుంది. అలాగే యాన్షియంట్ వేదిక్ మ్యాథమెటిక్స్ పుష్ప 1, 2 and 3 అనేటువంటి డాక్టర్ నరేందర్ పూరి గారు రాసినటువంటి బుక్ను ఆధారంగా చేసుకోవచ్చు. చివరికి ఇంట్రడక్షన్ ఆఫ్ వేదిక్ మ్యాథమెటిక్స్ని విజి యుంకల్కర్ అనేటువంటి దాన్ని రాయడం జరుగుతుంది. ఇలా వివిధ పుస్తకాలు అంటే ఇంగ్లీష్లో దొరికేటువంటి పుస్తకాలు ఇవి. వీటిని ఇంగ్లీష్ మీడియంలో దొరికేటువంటి పుస్తకాలను కూడా ఉపయోగించుకుని మనం గణితం పట్ల ఆసక్తిని కలుగజేయడానికి ఆస్కారం ఉంటుంది. సో గణితం అనేటువంటిది చాలా ఆసక్తిదాయకమైనటువంటి శాస్త్రము. కాబట్టి గణితాన్ని ఆసక్తిదాయకంగా బోధించినప్పుడే విద్యార్థులు ఆసక్తిదాయకంగా మారుతారు. ఉపాధ్యాయుడు కేవలం తనకు ఇచ్చినటువంటి పాఠ్యపుస్తకాన్ని మాత్రమే తీసుకుని గణితం బోధిస్తే దానికి పరిపూర్ణత రాదు. చాలా రిఫరెన్స్ బుక్స్ని అంటే సంప్రదించవలసిన గ్రంథాలని ఆయన చదవాలి, అలాగే సేకరించాలి, అలాగే గణిత పరిభాష పైన పట్టును సంపాదించాలి. గణితం కోసం విడుదలైనటువంటి వివిధ జర్నల్స్ని కలెక్ట్ చేసుకోవాలి. గణితానికి సంబంధించినటువంటి వివిధ సాఫ్ట్వేర్స్ని కూడా ఆయన నేర్చుకొని ఉండగలగాలి. అలాగే గణితానికి సంబంధించినటువంటి వివిధ ప్రక్రియలని అలాగే డిజిటల్ కంటెంట్ని కూడా ఉపయోగించుకుని పాఠ్యాంశాలను చేయడం జరుగుతుంది. ఇవి గణిత శాస్త్రానికి సంబంధించినటువంటి సంప్రదించవలసినటువంటి గ్రంథాలు. వీటిని మీరు అర్థం చేసుకుని ఉంటారు. థ్యాంక్ యూ.